అదొక చిట్టడివి. అప్పుడే తెల్లవారింది. జనని అనే కుందేలు అప్పుడే నిద్రలేచింది. దాని నివాసం నుంచి బయటకు వచ్చింది. అలవాటులో భాగంగా దగ్గరలో ఉన్న మామిడి చెట్టు వద్దకు వెళ్ళింది. దాని స్నేహితులైన కాకి, కొంగలను పిలిచింది. కానీ అవి వినిపించుకోలేదు. అప్పుడే కుందేలు వాటి వైపు చూస్తూ, ఆహారం కోసం బయటికి వెళ్దాం పదండి అని అనింది. నేను రాలేను అంటూ బదులిచ్చింది కాకి. నేను కూడా రానంటే రాను అంది కొంగ. మీ ఇద్దరికి ఏమైంది ఈరోజు? నాతో రానని ఎందుకు అంటున్నారు అని అడిగింది కుందేలు. ఏముంది? దాని పిల్లల అల్లరిని కాకి గోలతో పోల్చింది ఆ కొంగ. కోతులు గోల చెయ్యవా? వాటితో పోలిస్తే మాది ఒక అల్లరేనా అని బాధగా విషయం చెప్పింది. అందుకే ఇక కొంగతో మాట్లాడను, దాంతో కలిసి బయటికి రాను అంది కాకి. అలా ఎందుకన్నావు మిత్రమా అంటూ కొంగ వైపు చూసింది కుందేలు. ముందు ఆ కాకే నిద్రపోతున్న తన పిల్లలతో కొంగ జపం దొంగ జపం అంటారు. మీరు నటిస్తున్నారని నాకు తెలుసు, ఇక లేవండి అంది. మాది దొంగ జపమా? ఆహారం కోసం ఆరాటమని తెలియదా? అది వేటలో భాగం. అంత మాత్రానికే మమ్మల్ని అంత మాట అంటారా? ఆ మాటకొస్తే నక్క జిత్తులతో పోలిస్తే మా జపం ఏపాటిది? ముందుగా కాకి అన్నదనే బాధలో నేను అన్నాను. కాకితో నేను రాలేను అని ఖచ్చితంగా చెప్పింది కొంగ. మిత్రుల బాధకు కారణం తెలుసుకున్న కుందేలు వాటిపై చూస్తూ గట్టిగా నవ్వింది. దాని నవ్వు వాటిని మరింత బాధ పెట్టింది. మమ్మల్ని ఓదార్చడం పోయి వెక్కిరింపుగా నవ్వుతావా అంటూ కుందేలు వైపు కోపంగా చూశాయి. కారణం లేకుండా నవ్వు రాదు, తోరణం లేకుండా పందిరి ఉండదు. మీ ఇద్దరూ నాతో వస్తే నా నవ్వుకి కారణం చెప్తాను, సరేనా అంది కుందేలు. సరే అంటూ దాని వెంట వెళ్ళాయి ఆ రెండు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగండి అన్న కుందేలు పిలుపుతో అవి ఒక్కసారిగా ఆగాయి. మనకు కనిపిస్తున్న ఆ వేప చెట్టు వైపు చూడండి. అక్కడ కోకిల దాని పిల్లలతో చెప్పేది జాగ్రత్తగా వినండి అంది కుందేలు. అక్కడ కోకిల దాని పిల్లలతో, మీలో ఎవరు ఆహారం సంపాదించినా ఒకరే తినకూడదు. కాకిని చూడండి, ఆహారం ఒంటరిగా సంపాదిస్తుంది, కానీ కావ్ కావ్ అంటూ తోటి కాకులకు పిలుపునిస్తుంది. దాని దగ్గరున్న ఆహారాన్ని మిగతా వాటన్నిటికీ పంచుతుంది. వాటితో పాటే అది తింటుంది. అర్థం చేసుకుంటే కాకికున్న ఒక గొప్ప గుణం తెలుస్తుంది. లేకపోతే కాకి గోలగా అనిపిస్తుంది. అర్థమైందా అని తల్లి అడగంగానే అర్థమైందమ్మా అన్నాయా పిల్ల కోకిలలు. కోకిల మాటలు విన్న కాకికి ఎంతో సంతోషమేసింది. కొంగ మాత్రం తలదించుకుంది. అక్కడి నుంచి వాటిని మరికొంత దూరం తీసుకెళ్లింది కుందేలు. అక్కడే కనిపిస్తున్న నెమలి గుంపును పరిశీలించమని మిత్రులకు చెప్పింది. అక్కడ నెమలి దాని పిల్లలతో, మీరు నాట్యం చేసేటప్పుడు ఏకాగ్రతగా చేయాలి. కొంగని చూడండి, చెరువులో చేపను వేటాడేందుకు ఒంటి కాలి మీద ఎలా నిల్చుంటుందో, జపం చేస్తూనే చేపను చూసి వెంటనే చిటుక్కుమని పట్టుకుంటుంది. కొంగకున్న ఆ సునిశిత పరిశీలనే ఏకాగ్రత అనిపించుకుంటుంది. అర్థం చేసుకోలేని వాళ్లకు దొంగ జపంలా అనిపిస్తుంది. మీరు కొంగల ఏకాగ్రతతో సాధన చేస్తే బాగా నాట్యం చేయగలరు అని అనింది. వెంటనే అలాగే అమ్మా అంటూ గంతులేశాయా పిల్ల నెమళ్ళు. నెమలి మాటలు కొంగలో ఎంతో సంతోషాన్ని కలిగించాయి. అప్పుడు కాకి తలదించుకుంది. అది గమనించిన కుందేలు దాని ఇద్దరి మిత్రులతో, కోకిల, నెమలి రోజు వాటి పిల్లలకు మీ గురించి చెబుతాయి. ఆ మాటలు విన్న నేను మీ గొప్ప గుణం తెలుసుకున్నాను. మీలాంటి స్నేహితులున్నందుకు గర్వపడ్డాను. మీ ప్రతిభను తోటి జీవులు అంత గొప్పగా చెబుతుంటే మీరు మాత్రం ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. అందుకే నేను నవ్వాను. ఇప్పుడు నా నవ్వుకి కారణం తెలిసినట్టేనా అని అడిగింది కుందేలు. మిత్రమా, నీ నవ్వుకు కారణం ఏమిటో అర్థమైంది. మా తప్పు కూడా మేము తెలుసుకున్నాం. ఇక నుంచి ఒకరినొకరం తిట్టుకోకుండా కలిసిమెలిసి ఉంటాం అన్నాయి కాకి, కొంగలు. మిత్రుల మాటలతో కుందేలు ఆనందించింది. ఆహారం కోసం వెళ్దామా అంటూ వాటిని ముందుకు నడిపించింది. చూశారు కదా, ఈ కథ వల్ల మీకేమర్థమైంది?
స్నేహితుల మధ్య గౌరవం, పరస్పర అవగాహన ఉంటేనే స్నేహం నిలుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.